పొటాటో ముద్దకూర ఫ్రై టైప్ ఎలా ఉంటుందో చూడండి. నేను సుకన్యాస్ కిచెన్. ఈరోజు పొటాటో ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాయిల్ అయిపోయిందండి. సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇదిగోండి, దీంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తామండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ బంగాళాదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాయి పీల్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఒక 2 minutes మనం ఈ ఉడకబెట్టలేదు కదండి, కాబట్టి ఇదిగోండి మూత తీసి చూద్దాం. చూడండి, సేపు కాదండి, ఒక 5 minutes 10 minutes అట్లా మూత పెట్టి తీసి వెంటనే మళ్ళీ ఫ్రై లాగా చేసుకో. ఇట్లా ఫ్రై చేసుకోవటం అండి. ఒక 5 minutes మనం ఇలా పెట్టాం కదా, మూత పెట్టాం కదా, కుక్ అయిపోతాయి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దకూరలాగండి. పొటాటోది ముద్దకూర అంటారు కదా, అలా డ్రై ఫ్రై కాకుండా మరి ఇట్లా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 10 minutes మనం మగ్గించాం కదా, మూత పెట్టి కుక్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ధనియాల జీలకర్ర పొడి, అయిపోయిందండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, చూసారండి పొటాటో ఫ్రై. ముద్దకూర నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. చూసారండి, వేరే దానిలోకి షిఫ్ట్ చేశాను, బౌల్లోకి. మనకి ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పు దీని మీద కానీ వేసుకొని తింటే బాగుంటుందండి. ఇది రసంలోకి బాగుంటుందండి ఈ కూర, ఈ ముద్దకూర. చూడండి. ఓకే అండి.